హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జెట్టి సతీష్. చాలా రోజుల తర్వాత అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాయన్నమాట. ఏంటి అని అంటే మీకు ఇది మంచి వీడియో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మంచి వీడియో అనమాట. ఎందుకు అని అంటే మా పాపకి చెవులు కుట్టిస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి చాలా మంత్స్ బ్యాక్ వీడియో, బట్ నాకు మెమొరీగా గుర్తుండాలనేసి నేనైతే యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఎలాగో మ్యాక్సిమం డైలీ రొటీన్స్ ఇవే కదా. సో అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా, అంటే మాకు ఒకవేళ ఇవి ఫోన్లో ఉండకపోయినా కనీసం యూట్యూబ్లో చూసుకోవడానికి వస్తుంది కదా అనేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. దీని తర్వాత సమ్ రీజన్స్ వల్ల అయితే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పుడు కూడా ఇది ఎడిటింగ్ పెట్టి చాలా టైం అయిందిలే, కానీ ఎడిటింగ్ చెప్పాను కదా నేను, నాకు ఫోన్కి ఇష్యూ ఉందని, అది ఇంకా క్లియర్ కాలేదనమాట. ఫోన్ కొందామంటే అసలు ఇప్పుడు మామూలు రేట్లు లేవు. నాకు నచ్చినయేమో హెవీ బడ్జెట్లో ఉన్నాయి. ప్రజెంట్ నేను వాడే ఫోన్ కూడా నేను 35,000 పెట్టి 35,000 అనమాట. ఇక నాకు ఏది వాడినా కొంచెం మంచిగా వాడాలి, గ్రాండ్గా వాడాలనేది అయితే నేను ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తాను అనమాట. ఫోన్ల విషయంలో అయినా ఏ విషయంలో అయినా నేను వాడే వస్తువు ఏదైనా సరే నాకు ఇయర్లీ అంటే ఎక్కువ ఇయర్స్ రావాలి అనేది అయితే నేను ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. ఫైనల్గా వీడియోలోకి వచ్చేస్తే ఏంటి అంటే, ఇక్కడైతే మా సాలిపాపకి ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆగస్ట్ నెలలో, బట్ డేట్ కరెక్ట్గా గుర్తులేదు. మా సాలిపాపకు చెవులు కుట్టించిన ఒక 3 డేస్కే మా తాత అయితే ఎక్స్పైర్ అయిపోయారనమాట. మేబీ ఒకవేళ అటు ఇటుగా మేము లేట్ చేసినట్టయితే మళ్ళీ మా సాలిపాపకి ఇంకో 2 ఇయర్స్ వరకు చెవులు కుట్టిపించే అవకాశం ఉండపోయేదనమాట. ఎందుకు అని అంటే మేనమామే చెవులు కుట్టించాలంటారు కదా కన్ఫామ్గా. అది మీరు పాటిస్తారా లేదా అనేది నాకు చెప్పండి. ఎందుకంటే మేమైతే ప్రతీది అనమాట ఇది మేనమామ చేయాలి అనేది అయితే ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని అమ్మమ్మ వాళ్ళు పాటించవలసినవి ఉంటాయి, కొన్ని మేనమామ అంటే ఇట్లా మేనమామే పుట్టెంటుకలు తీయాలి, మేనమామే జోలు గుడిపించాలి, సమ్ ఓనీ ఫంక్షన్ అప్పుడు మేనమామ వాళ్ళు బట్టలు తేవాలి, ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని అలాంటివి అయితే మేము ఖచ్చితంగా పాటిస్తాం అనమాట. చాలా వరకు 99% పాటిస్తాం, మాకు తెలిసినాయి. ఇక తెలియనివి అంటే ఇక స్కిప్ చేసేసేయడం అనమాట. కానీ ఆ రోజు మా సాలిపాప అయితే చాలా ఏడ్చింది. బట్ అంటే కుట్టేటప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ కుట్టిపించాను అనమాట. అప్పుడు కొంచెం ఎక్కువ ఏడ్చింది, లెఫ్ట్ సైడ్ ఓకే అనిపించింది అనమాట. మళ్ళీ బ్లడ్ కూడా మా పాపకి రైట్ సైడే ఎక్కువ వచ్చిందనమాట, లెఫ్ట్ సైడ్ అయితే ఏం రాలేదు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ అంటే కొంచెం మంది చిన్నపిల్లలు కదా పీకేసుకుంటారు అలా వేసి అనుకున్నాం. కానీ మా సాలి పాప అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చెవుల గురించి అయితే ఏ డిస్టర్బెన్స్ లేదనమాట. కాకపోతే పాపం తెలియదు కదా, అంత పెయిన్ పాపం బాగానే భరించింది. మాకే ఎట్లనో అనిపించింది, కానీ మేము అప్పటికే ముందుగానే రెడీగా స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, నియర్ బై షాప్ అనమాట. మేము ఇలా సిటీలో ఇది చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. అంటే ఎక్కువ ఏదైనా మాకు పండగలైనా అంటే పెద్ద పెద్దవి ఇలాంటివన్నీ ఊరు సైడ్ చేసుకుంటాం అనమాట, అంటే కోదాట్లో చేసుకుంటాం. ఇది ఒక్కటి ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. సరేలే అని నేను మా తమ్ముడు మా బాబాయ్ వెళ్ళి కుట్టిస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ అనమాట మేము కుట్టిస్తుంది. ఆల్రెడీ ఒక ఏమంటారు లంచానికి మంచం అంటారు కదా, సో అలా లాలీపాప్ ఇచ్చినాం. కానీ తనని మా బావకి భయం అవుతుంది, మా తమ్ముడికి భయం అవుతుందనమాట. నన్నేమో ఆయన వద్దన్నాడు అనమాట. మీరు పట్టుకోలేవరమ్మా, అట్లా ఎవరో ఒకళ్ళు ఉండాలి, మేనమామగా కుట్టించేది మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టండి అంటుండు. కానీ మాకైతే ఏం భయం అయింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా మా సాలిపాప ఏడ్చింది గుర్తొస్తుందనమాట. ఈ చెవికే బాగా ఏడ్చింది, మిగతా చెవికి అయితే ఓకే పర్లేదనమాట. కానీ కొన్ని ఆడపిల్లలు ఉంటే ఇలాంటి మంచి మంచి మెమొరీస్ ఉంటాయి తెలుసా. ఇప్పుడు మా సాలి పాపకి, ఇప్పుడు మగపిల్లలకి ఏముంది, ఎప్పుడు వేసిన డ్రెస్సులు వేయడమే అంతే. వాళ్ళకంటూ ఒక ఫంక్షన్స్ అవి ఏమి ఉండవు. బర్త్డేలు అంటారా, ఆ బర్త్డేలు అందరికీ ఉంటూనే ఉంటాయి. కానీ ఆడపిల్ల ఉన్న ఇంట్లోనే ప్రతిదీ తెలుస్తుంటుంది తెలుసా అనేది అయితే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే చాలా బెటరు. ఎందుకంటే అక్కకి తమ్ముడు తోడు, తమ్ముడికి అక్క తోడు, లేదు అని అంటే అన్నకి అక్క తోడు, అంతే. అన్నకి చెల్లి తోడు, చెల్లికి అన్న తోడు అంటారు కదా. నాకైతే అలా ఉంటే ఇష్టం అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను మా తమ్ముడు ఎట్లా ఉంటున్నాం, అక్క తమ్ముళ్ళలాగా మా సాలి పాపకు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా మంచి అంటే నెక్స్ట్ టైం
మా సాలి పాప కూడా ఒక తమ్ముడు అయితే చాలు అనే హోప్తో అయితే నేను ఉన్నా అనమాట. కానీ చాలామంది అయితే అంటున్నారు, మీకు ఫస్ట్ అమ్మాయి కదా, మళ్ళీ తర్వాత కూడా అమ్మాయి తర్వాతకి కూడా అమ్మాయే పుడుతుంది అని అంటుర్రు. అవి ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకూడదు అనేది తెలియదు. కానీ అయితే నేను ఇప్పటివరకు అయితే ఆ దేవుడిని అయితే ఒకటే కోరుకుంటున్నాను, మా సాలి పాపకు ఒక తమ్ముడు ఇస్తే చాలు. ఎందుకనంటే ఎవరైనా ఏ లోటైనా తమ్ముళ్ళు లేని లోటు తీర్చలేవరనమాట. ఎంతమంది ఉన్నా కానీ ఎంత చూసుకున్నా కానీ మన అనేదైతే లోటు తీర్చలేవరనమాట. ఎందుకు ఇంతగానని చెప్తున్నా అంటే మా నాన్న వాళ్ళు ఇద్దరు మగవాళ్ళే అనమాట. మా నాన్నమ్మకి ఆడపిల్లలు లేరు. కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది, అదే మా నాన్నమ్మకి ఆడపిల్ల ఉంటే ఇట్లుండిపోయేది కదా, అట్లుండిపోయేది కదా అనేసి అనిపిస్తుంట కొన్ని సిచ్యువేషన్లో. ఎందుకనంటే మా నాన్నమ్మ మేము ఉండమనే తీరుగా ఉండదు. అదే వాళ్ళ ఆడపిల్లలు ఉందనుకో, అమ్మ నువ్వు ఇట్లుండు, అట్లుండు, ఇట్లుండు. ఇప్పుడు మా అమ్మ అనుకో, అమ్మ నువ్వు ఇట్లుండు, ఇలాంటి చీరలు కట్టుకో, ఇలాంటివి వేసుకో అని చెప్పింది అనుకో, మా అమ్మ వింటుంది నా మాట. కానీ మా నాన్నమ్మ అన్ని సందర్భాలలో ఎందు అదే వాళ్ళు తనకి సొంత బిడ్డ ఉంటే మా అమ్మ అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని అనుకుంటుంది కదా కొన్ని విషయాలలో. మా నాన్నమ్మ అంటే పనులకు పోయిద్ది, అన్నిటికి పోయిద్దిలే, కానీ కొన్ని విషయాలలో ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు మొండి పట్టు పడతారు కదా, మేమేం పాత చీరలు కట్టుకోవద్దంటాం, మా నాన్న మేము పాత చీరలే కట్టుకుంటా అంటది. ఆ విషయంలో మాకు మెయిన్ నచ్చదనమాట. ఇంకా అలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే కొన్ని రీజన్స్ వల్ల ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్ల అయితే ఉండాలని నాకైతే చాలాసార్లు అనిపిస్తుంది అనమాట మా నాన్నమ్మని చూసినప్పుడు. అందుకనే దేవుడు నాకైతే ఫస్టే ఆడపిల్లని ఇచ్చిండు. ఇక్కడ సెకండ్ చెవు కూడా కుట్టేసినాం అనమాట. కానీ అబ్బాయి కూడా ఉండాలి. మరి మీరు కూడా నాకు మంచిగా ప్లస్ చేయండి, నాకు ఎప్పుడు మా సాలి పాపకు ఒక మంచి తమ్ముడు రావాలి అని. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా చెప్పండి. కానీ మా సాలి పాపకి అంటే ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నాం కదా, అది కామనే కదా అనేసి నేను ఇలా ఖచ్చితంగా ఒక అమ్మాయి ఉండాలి, ఒక బాబు ఉండాలనే స్టోరీ అయితే చెప్పాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు నేను చూసిన వాళ్ళల్లో అయితే చాలా వరకు ఉంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. కానీ నాకు మాత్రం ఒక అబ్బాయి. మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఎంత అయినోళ్ళైనా కానీ ఆ టయానికి వస్తే చూసుకోరు మన పిల్లల్ని. మనం ఉన్నంత వరకు మన తర్వాత తమ్ముడైతే తమ్ముడు, చెల్లి అయితే చెల్లె, అన్న అయితే అన్న చూసుకుంటారు. కానీ ఎంత పక్కనోళ్ళు వరుసగాని వాళ్ళు ఎవ్వరు కూడా చూసుకోరు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్తాను. ఏదో పైన నటనలే ఉంటాయి, కానీ ఇవన్నీ అయితే మీరు మురిసిపోకండి. నాకేమవుతుంది, నాకు ఇద్దరు మగ పిల్లగాళ్ళు మా తమ్ముడు పిల్ల నా పిల్ల కాదా అని ఎవరు అనుకునే వాళ్ళైతే లేరు ఇప్పటివరకు అయితే. నేను కూడా చూడలేదు. మరి మీరు ఏమైనా అలాంటివి ఉంటే మీరు ఏమంటారో అయితే నాకు చెప్పండి. మేమైతే అదొక్కటైతే అనుకుంటున్నాం అనమాట. పాపం మా సాలి పాప అయితే ఏమి ఏడ్చిందమ్మా. ఐస్ క్రీమ్ ఇస్తే మంచిగా తిన్నది తెలుసా, మళ్ళీ ఎంత మంచిగా తిన్నదో మీరే చూసేసేయండి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఇచ్చేసినాం, పాపం అది కరిగిపోయింది ఆయన కుట్టేలోపు. దానివల్ల ఆ క్రీమ్ని అంతా నాకుతుందనమాట. ఫైనల్గా అయితే ఇదే వీడియో అనమాట. చాలా చిన్న వీడియోలేండి. ఎందుకనంటే ఆ రోజు నాకు కొంచెం పని ఎక్కువైంది. అందులో ఒకటి ఆ రోజు ఫుల్ వర్షం వచ్చిందనమాట. జస్ట్ మేము ఇలా కుట్టిపిచ్చి వచ్చాం, ఫుల్ వర్షం వచ్చింది అంతే. మరి వీడియో మరి మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. కానీ ఎట్లాగో చూసిరు కదా, ఒక చిన్న లైక్ అయితే తీయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.